2026 సైన్స్ ఎక్స్పో మన ఎలక్స్ గారి స్కూల్లో జరిగిందండి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా మౌంట్ కార్మల్ స్కూల్లో ఈ సైన్స్ ఎక్స్పో జరిగిందనమాట. ఈ సైన్స్ ఎక్స్పో ఈవెంట్ స్కూల్ టీం చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి. మన మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ వీరాంజనేయ సాయిరామ్ గారి ఆధ్వర్యంలో. ఇంకా పిల్లల విషయానికి వస్తే చాలా రకాల ప్రాజెక్ట్స్ చేసి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎండలో పిల్లలు ఈ ఎక్స్పోలో డీహైడ్రేట్ అవ్వకుండా పిల్లలకి ఎప్పటికప్పుడు వాటర్ అందించారండి. ఈ విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే ఇలాంటివి చూసినప్పుడే కదా స్కూల్ మేనేజ్మెంట్ పిల్లల పట్ల ఎంత కేర్ తీసుకుంటుందో మనకు కూడా ఒక అవగాహన వస్తుంది. ఇక మన ఎలక్స్ గడ్ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఎల్డిఆర్ ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్స్ అనమాట. ప్రాజెక్ట్ అయితే చాలా బాగా చేశాడు, స్పీచ్ కూడా బాగా ఇచ్చాడు. ఇంకా అలాగే పిల్లలు రకరకాల ప్రాజెక్ట్స్ అన్నీ వాటి డెమాన్స్ట్రేషన్స్ కూడా చాలా బాగా చెప్పారు. ఇలాంటి ఎక్స్పోలు ఇటువంటి ఈవెంట్స్ జరిగినప్పుడు పిల్లలకి మనం ఇలాగా ప్రాజెక్ట్స్ తయారు చేయడంలో వాళ్ళకంటూ ఒక థింకింగ్ అబిలిటీని ఇచ్చామనుకోండి, వాళ్ళ క్రియేటివ్ థాట్స్ కూడా చాలా బాగా పెరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే పిల్లల్లో ఇలా క్రియేటివ్ థింకింగ్ పెరిగిందో సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ వాళ్ళకి ఈజీ అవుతుందన్నమాట. సో మై డియర్ పేరెంట్స్, నేనేమంటానంటే పిల్లల క్రియేటివ్ థింకింగ్ని ఎప్పుడూ ఆపొద్దు. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. అంతేగాని వాళ్ళు మాట్లాడేటప్పుడు సడన్గా మధ్యలో ఆపేయే నీకేం తెలియదు అలాంటి పదాలు వాడొద్దు. వాళ్ళు చెప్పేది మనం విని జాగ్రత్తగా దాన్ని కరెక్ట్ పాత్రలో వాళ్ళకి గైడ్ చేయగలిగితే వాళ్ళ క్రియేటివ్ థింకింగ్ ఎఫెక్ట్ అవ్వదు, నేర్చుకోవాల్సింది కూడా కరెక్ట్ పాత్రలో నేర్చుకుంటారు అనమాట. ఎండి సార్ అయితే ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ విని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్టాండర్డ్ ఆఫ్ లెర్నింగ్ ఎలా ఉందో తెలుసుకోవడం అనేది చాలా మంచి విషయం. సో ఫైనల్లీ 2026 సైన్స్ ఎక్స్పో ఎలక్స్ గడ్ స్కూల్ మౌంట్ కార్మల్లో చాలా బాగా జరిగిందండి. మీరు మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.